లెట్ మీ ఆస్క్ యూ అ క్వశ్చన్. మీ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతను ఎప్పుడు బెస్ట్గా పర్ఫామ్ చేస్తాడు అండ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాడు. అతన్ని చూసి మీరేమనుకుంటారు? వాడు చాలా స్మార్ట్, వెరీ లక్కీ, వాడు న్యాచురల్లీ బ్రైట్, అవునా? ఇప్పుడు నేను మీకు ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తాను. వాడు మీకంటే బ్రైట్ కాదు, మీకంటే స్మార్ట్ కాదు, మీకంటే మోర్ టాలెంటెడ్ కాదు, అండ్ లక్కీ అంతకంటే కాదు. అతనిలో 5 స్పెసిఫిక్ ట్రైట్స్ ఉన్నాయి మీలో లేనివి, అండ్ మీరు ఇంకా వాటిని డెలిబరేట్గా బిల్డ్ చేసుకోండి. అండ్ ఇవి ట్రైట్స్, దట్ మీన్స్ దే ఆర్ ట్రైనబుల్. లెట్ మీ టెల్ యూ అ స్మాల్ స్టోరీ. ఒక గ్రేట్ డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. అతన్ని చూసి మనం ఏమనుకుంటాం? న్యాచురల్లీ అతనిలో చాలా టాలెంట్ ఉంది అనుకుంటాం. కానీ అతన్ని అడిగితే నేను 10 years పాటు డెలిబరేట్గా డైలీ 4 hours డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను అని చెప్తారు. డ్యాన్స్ టాలెంట్ కాదు, ఇట్స్ ఏ ట్రైన్డ్ ట్రైట్. రిథమ్, పేషెన్స్, డిసిప్లిన్ అండ్ కరేజ్ టు పర్ఫామ్ ఆన్ ద స్టేజ్, ఇవన్నీ దానికి యాడ్ అయ్యాయి. ఎగ్జామ్ సక్సెస్ కూడా టాలెంట్ కాదు, ఇట్స్ ఏ ట్రైన్డ్ ట్రైట్. ఈరోజు ఆ 5 ట్రైట్స్ని నేను సైంటిఫికల్లీ బ్రేక్ డౌన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. హాయ్, ఐఎమ్ లతాదేవి నున్నా. ఐఎమ్ ఏ పీక్ పర్ఫార్మెన్స్ కోచ్ ఫర్ స్టూడెంట్స్. మరి ఇక మొదలు పెడదామా? ద ఫస్ట్ ట్రైట్ ఈస్ రెసిలియన్స్. తెలుగులో ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే తెగువ. దీన్ని మరింత డీప్గా చెప్పాలి అంటే పడిపోయినా లేవగలిగే శక్తి. మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, లేదా అనుకున్నన్ని మార్క్స్ రానప్పుడు, లేదా ఒక ర్యాంక్ మిస్ అయినప్పుడు మీలో ఉండే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? చాలా మంది స్టూడెంట్స్ 2 ఎక్స్ట్రీమ్స్కి వెళ్తారు. ఎక్స్ట్రీమ్ 1, నేను పనికిరాను, ఇక ఏం చేసినా లాభం లేదు. సెకండ్ వన్ ఈస్ డినేయల్. పేపర్ హార్డ్గా వచ్చింది, లెక్చరర్ బాగా టీచ్ చేయలేదు, ఇలా రెస్పాన్సిబిలిటీని అదర్స్ మీదకి షిఫ్ట్ చేయడం. ఈ రెండు కూడా రెసిలియన్స్కి ఆపోజిట్. న్యూరోసైన్స్ రీసెర్చర్ డాక్టర్ మాథ్యూ లిబర్మన్ చేసిన ఒక స్టడీని ఇక్కడ చూద్దాం. ఫెయిల్యూర్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు బ్రెయిన్లో యాంటీరియర్ సిగ్యులేట్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. ఇది ఫిజికల్ పెయిన్ని ప్రాసెస్ చేసే బ్రెయిన్ రీజియన్తో ఓవర్లాప్ అవుతుంది. రిజెక్షన్, ఫెయిల్యూర్ ఇలాంటి వాటిని బ్రెయిన్ లిటరల్లీ ఒక ఫిజికల్ పెయిన్ లాగా ప్రాసెస్ చేస్తుంది. అంటే ఫెయిల్యూర్తో హర్ట్ ఫీల్ అవడం అనేది వీక్నెస్ కాదు, ఇట్స్ న్యూరోసైన్స్. మరి రెసిలియంట్ పీపుల్లో ఏది డిఫరెంట్గా ఉంటుంది? వారి బ్రెయిన్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఫాస్టర్గా యాక్టివేట్ అవుతుంది. పెయిన్ రెస్పాన్స్ని ఓవర్ రైడ్ చేసి రేషనల్ థింకింగ్ని యాక్టివేట్ చేస్తుంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను ఇప్పుడు ఏం చేయాలి అనే థింకింగ్ని ప్రాసెస్ చేస్తుంది. అండ్ గుడ్ న్యూస్ ఈస్ దిస్ ఈజ్ ట్రైనబుల్ ట్రైట్. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం బాగా పడినప్పుడు వరి మొక్కలు ఓ పక్కకి బెండ్ అయిపోతాయి, బట్ పూర్తిగా విరిగిపోవు. మళ్ళీ వర్షం తగ్గాక అవి లేచి నిలబడతాయి. మీ రెసిలియన్స్, మీ రూట్స్ డీప్గా ఉంటే లైఫ్ ఎంత హెవీ రెయిన్ పంపినా మీరు బెండ్ అవుతారు, కానీ బ్రేక్ అవ్వరు. మళ్ళీ ఖచ్చితంగా లేచి నిలబడతారు. ఇప్పుడు రెసిలియన్స్ని బిల్డ్ చేసే 3 స్టెప్స్ని చూద్దాం. స్టెప్ నెంబర్ 1, ఇన్నర్ డైలాగ్ రీఫ్రేమ్. ఫెయిల్యూర్ అయిన తర్వాత మీ బ్రెయిన్కి వచ్చే ఫస్ట్ థాట్ నేను ఫెయిల్ అయ్యాను. ఇమ్మీడియట్గా ఈ థాట్ని రీఫ్రేమ్ చేయండి. ఈ సిచ్యువేషన్ నాకేం నేర్పించింది? నేను నెక్స్ట్ స్టెప్ ఏం డిఫరెంట్గా చేయాలి? ఇది టాక్సిక్ పాజిటివిటీ కాదు, ఇది కాగ్నిటివ్ అప్రైజల్. సైకాలజిస్ట్ యూస్ చేసే ఎవిడెన్స్ బేస్డ్ టెక్నిక్. టెక్నిక్ నెంబర్ 2, సెల్ఫ్ కంపాషన్ ప్రాక్టీస్. డాక్టర్ క్రిస్టిన్ నెఫ్ చేసిన ఒక రీసెర్చ్ని ఇక్కడ చూద్దాం. ఫెయిల్యూర్ తర్వాత మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవడం అనేది మీ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయదు, ఇది ఫర్దర్గా డ్యామేజ్ చేస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ ఫెయిల్ అయితే ఏం చేస్తారు? నువ్వు పనికిరావు అని చెప్తారా? లేదు, సపోర్ట్ చేస్తారు అండ్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటా అని వెతుకుతారు. మీకు మీరు బెస్ట్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయండి. అండ్ స్టెప్ నెంబర్ 3, సొల్యూషన్ ఫోకస్. ఫెయిల్యూర్ తర్వాత ఈసారి ఫెయిల్ అవ్వకుండా నేను తీసుకునే 3 స్పెసిఫిక్ యాక్షన్స్: మిస్టేక్స్ అనలైజ్ చేయడం, వీక్ టాపిక్స్ని రీఎన్కోడ్ చేయడం, రిట్రీవల్ ప్రాక్టీస్ ఇంక్రీజ్ చేయడం, ఇవన్నీ ఒక పేపర్లో రాయండి. ప్రాబ్లం ఫోకస్ మిమ్మల్ని స్ట్రక్ చేస్తుంది, వెరాస్ సొల్యూషన్ ఫోకస్ మిమ్మల్ని మూవ్ చేస్తుంది. సెకండ్ ట్రైట్ ఈజ్ క్యూరియాసిటీ. దీన్ని ఒక సర్ప్రైజింగ్ రీసెర్చ్ ఫ్యాక్ట్ తోటి స్టార్ట్ చేద్దాం. యూసీ డేవిస్లో
డాక్టర్ చరణ్ రంగనాథన్ చేసిన ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్, ద క్యూరియాసిటీ ఎఫెక్ట్. మీరు జెన్యున్లీ క్యూరియస్గా ఉన్న టాపిక్ చదివినప్పుడు మీ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ 2 థింగ్స్ చేస్తుంది. ఒకటి, ఆ ఇన్ఫర్మేషన్ బెటర్గా ఎన్కోడ్ అవుతుంది, అండ్ సెకండ్ వన్, ఎన్కోడింగ్ తర్వాత అన్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా బెటర్గా రీటైన్ అవుతుంది. అంటే క్యూరియాసిటీ ఒక్క టాపిక్ మాత్రమే హెల్ప్ చేయదు, అన్నోయింగ్లీ మొత్తం బ్రెయిన్ని లెర్నింగ్ మోడ్లోకి పుష్ చేస్తుంది. క్యూరియాసిటీ ఈజ్ ఏ పర్ఫార్మెన్స్ మల్టిప్లయర్. ఒక జాలర్ ఉన్నాడు, ప్రతిరోజు ఒకే స్పాట్కి వెళ్ళి ఒకే టెక్నిక్ తోటి చేపలు పడతాడు. రిజల్ట్ మోడెస్ట్. మరొక ఫిషర్ మ్యాన్ ఉన్నాడు, అతను రివర్ కరెంట్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తాడు, న్యూ టెక్నాలజీని యూజ్ చేసి చేపలు పట్టాలని చూస్తాడు. అదర్ ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్మెన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సలహాలు అడుగుతాడు. సీజన్స్ గురించి క్యూరియస్గా ఉంటాడు. సో ద రిజల్ట్ ఈస్, రెండవ జాలరీ కన్సిస్టెంట్గా క్యాచ్ని తీసుకొని వస్తాడు. ఎందుకు? సేమ్ ఫిష్, సేమ్ రివర్, సేమ్ టైం. బికాస్ క్యూరియాసిటీ ఈజ్ డిఫరెంట్ అండ్ అవుట్కమ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. హై అచీవర్స్కి న్యాచురల్గానే ఎవ్రీ సబ్జెక్ట్ గురించి ప్యాషన్ ఉంటుంది అనుకుంటే తప్పే. వాళ్ళు డెలిబరేట్గా క్యూరియాసిటీని కల్టివేట్ చేస్తారు. వాళ్ళు ఒక టాపిక్ చదివినప్పుడు పాస్ అవ్వడానికి కాకుండా ఇది రియల్ వరల్డ్లో ఎలా వర్క్ చేస్తుంది అని ఆలోచిస్తారు. ఆ చిన్న షిఫ్ట్ ఎన్కోడింగ్ క్వాలిటీని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు క్యూరియాసిటీని బిల్డ్ చేయడానికి 3 స్టెప్స్ చూద్దాం. స్టెప్ నెంబర్ 1, వై చైన్ టెక్నిక్. ఏ టాపిక్ చదివినా మినిమం 3 క్వశ్చన్స్ ఎందుకు అని అడగండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోటోసింథసిస్ చదువుతున్నారు. ప్లాంట్స్ ఎందుకు సన్లైట్ని యూజ్ చేస్తాయి? సన్లైట్ లేకపోతే ఏం జరుగుతుంది? ఆక్సిజన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? ప్రతి వై మీ బ్రెయిన్లో ఒక ఓపెన్ లూప్ని క్రియేట్ చేస్తుంది. బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ లూప్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ లెర్నింగ్ ఆటోమేటిక్ అవుతుంది. స్టెప్ నెంబర్ 2, క్రాస్ డొమైన్ ఎక్స్ప్లోరేషన్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మోస్ట్ వాల్యుబుల్ హ్యాబిట్. వారానికి ఒక్కసారి సిలబస్ నుంచి బయటకు వెళ్ళండి. ఒక ఇస్రో రీసెర్చ్ చదవండి, హిస్టరీ బుక్ చదవండి, ఒక ఫార్మర్ ఇన్నోవేటివ్ వీడియోని చూడండి. ఇది ఎలాబరేటివ్ ఎన్కోడింగ్ కి రా మెటీరియల్ ని ప్రొవైడ్ చేస్తుంది. క్రాస్ డొమైన్ నాలెడ్జ్ మీ బ్రెయిన్ లో స్ట్రాంగర్ న్యూరోపాత్స్ ని క్రియేట్ చేస్తాయి. ఎగ్జామ్ లో అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కి క్రియేటివ్ ఆన్సర్స్ వస్తాయి. స్టెప్ నెంబర్ 3, ఎగ్జామ్షన్ ఛాలెంజ్. డైలీ మీరు బిలీవ్ చేసే ఒక్క థింగ్ గురించి అడగండి. నేను దీని గురించి రాంగ్ అయితే ఇది నా ఈగోకి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో జరిగిన రీసెర్చ్ లో అజంప్షన్ ఛాలెంజింగ్ ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్ నోవెల్ ప్రాబ్లమ్స్ లో సిగ్నిఫికెంట్ గా బెటర్ గా పర్ఫామ్ చేశారు. ఎగ్జామ్ లో ఇంతకు ముందు చూడలేదు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అజంప్షన్ ఛాలెంజింగ్ హ్యాబిట్ ఉన్న స్టూడెంట్ ఈజీగా అడాప్ట్ అయ్యాడు, లేని స్టూడెంట్ పానిక్ అయ్యాడు. ట్రీట్ నెంబర్ 3, కరేజ్. లెట్ మీ క్లియర్ వన్ మిస్అండర్స్టాండింగ్. కరేజ్ అంటే ఫియర్లెస్నెస్ కాదు. చాలా మంది స్టూడెంట్స్ నాకు కరేజ్ లేదు, నేను ప్రతిదానికి భయపడతాను అని చెప్తారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఆమీ కడీ చేసిన రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, హై అచీవర్స్ ఫియర్ని ఫీల్ అవుతారు, కాకపోతే వారి ఫియర్ని ఒక బ్యారియర్ లాగా కాకుండా ఒక ఇన్ఫర్మేషన్ లాగా ట్రీట్ చేస్తారు. ఫియర్ వారికి సిగ్నల్ ఇస్తుంది, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ గుడ్ ఫర్ గ్రోత్. కరేజ్ అంటే ఫియర్ ఫీల్ అవుతూ కూడా యాక్షన్ తీసుకోవడం. కరేజ్ ఈజ్ ఫియర్ ప్లస్ యాక్షన్, నాట్ ఫియర్ అలోన్. ఇప్పుడు కరేజ్ని బిల్డ్ చేసే 3 స్టెప్స్ చూద్దాం. స్టెప్ నెంబర్ 1, మైక్రో కరేజ్ ప్రాక్టీస్. కరేజ్ని డైరెక్ట్గా ఒక బిగ్ రిస్క్ తోటి స్టార్ట్ చేస్తే ఓవర్వెల్మ్ అవుతారు. మైక్రో కరేజ్ అంటే స్లైట్లీ అన్కంఫర్టబుల్ థింగ్స్ని డైలీ ప్రాక్టీస్ చేయడం. క్లాస్లో డౌట్ వస్తే హ్యాండ్ రైజ్ చేసి అడగడం, స్టడీ గ్రూప్లో మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం, డిఫికల్ట్ టాపిక్ని ఫస్ట్ అటెంప్ట్ చేయడం. ప్రతి మైక్రో యాక్షన్ మీ బ్రెయిన్కి ఎవిడెన్స్ ఇస్తుంది, నేను అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ని కూడా హ్యాండిల్ చేయగలను అని. ఆ ఎవిడెన్స్ అక్యుములేట్ అవుతుంది, బిగ్ కరేజ్ న్యాచురల్ గా గ్రో అవుతుంది. స్టెప్ నెంబర్ 2, ప్రీ మార్టం టెక్నిక్. ఇది గ్యారీ క్లెయిన్ డెవలప్ చేసిన టెక్నిక్. యాక్షన్ తీసుకోవడానికి ముందు 2 సినారియోస్ ని అనలైజ్ చేయండి. బెస్ట్ కేస్, ఈ వర్క్ చేయడం వల్ల నేను ఏం గెయిన్ చేస్తాను. వర్స్ట్ కేస్, నేను ఫెయిల్ అయితే ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది, నేను దీన్ని ఎలా రికవర్ చేయగలను. చాలా మంది వర్స్ట్ కేస్ గురించి
ఫియర్గా ఫీల్ అవుతారు, కానీ కాంక్రీట్గా థింక్ చేయరు. కానీ వర్స్ట్ కేస్ను కూడా కాంక్రీట్గా ఇమాజిన్ చేసుకుంటే ఈవెన్ వర్స్ట్ కేస్ సినారియో కూడా మేనేజబుల్గా అవుతుంది. ఫియర్ తగ్గుతుంది, యాక్షన్ ఈజీ అవుతుంది. స్టెప్ నెంబర్ 3, ఎవిడెన్స్ బ్యాంక్. ఒక నోట్బుక్లో మీ పాస్ట్ విన్స్ ని లిస్ట్ చేయండి. మీరు రిస్క్ తీసుకున్న సిచ్యువేషన్స్, మీరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినా ట్రై చేసిన సిచ్యువేషన్, మీరు ఫెయిల్ అయినా రికవర్ అయిన సిచ్యువేషన్స్ మొదలైనవి. ఇవన్నీ మీ పర్సనల్ కరేజ్ డేటాబేస్. న్యూ రిస్కీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ డేటాబేస్ ని చూడండి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇంతకు ముందు హ్యాండిల్ చేశాను, ఇప్పుడు కూడా హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గా మీకు వస్తుంది. ఈ రోజు మనం ఫస్ట్ 3 ట్రేట్స్ ని కవర్ చేసాం. రెసిలియన్స్, క్యూరియాసిటీ అండ్ కరేజ్. ఈ 3 మీ ఇన్నర్ గేమ్. అంటే మీరు ఎలా థింక్ చేస్తారు, ఎలా ఫేస్ చేస్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు అనే ఇన్నర్ ట్రేట్స్. కానీ ఇన్నర్ గేమ్ స్ట్రాంగ్ అయినా అవుటర్ గేమ్ చేంజ్ కాకపోతే రిజల్ట్స్ రావు. అంటే ఎంత రైట్ మైండ్ సెట్ ఉన్నా, ఎంత క్యూరియస్ గా ఉన్నా, కన్సిస్టెంట్ గా ఎగ్జిక్యూట్ చేసే సిస్టమ్ లేకపోతే అవన్నీ వేస్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో మీ అవుటర్ గేమ్ ని చేంజ్ చేసే ఈ 2 ట్రేట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీస్ 2 ఆర్ డిసిప్లిన్ అండ్ వైటాలిటీ. అండ్ ఈ 5 ట్రేట్స్ ని కలిపి 30-day యాక్షనబుల్ రొటీన్ ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా మీరు నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవచ్చు. మీ స్ట్రాంగెస్ట్ ఇన్నర్ గేమ్ ట్రేట్ ఏంటో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ కీప్ పర్ఫార్మింగ్ ఎట్ యువర్ పీక్. గుర్తుంచుకోండి, మీ ఈ స్టడీ జర్నీలో నేను మీతో ఉన్నాను.